ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి. తోడేలుకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది. అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది. రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకుపోయేది. ఇలా రోజుకో మేకను తెచ్చుకొని తినేది. ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావని అడిగింది. దానికి ఆ తోడేలు, ఈరోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా, నీకు చూపిస్తానని చెప్పింది. కోతి సరేనంది. అప్పటికే ఊర్లో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలు కాస్తున్నారు. ఈ విషయం తెలియని కోతి తోడేళ్ళు ఊళ్ళో ప్రవేశించాయి. మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకొని చితక్కొట్టారు. నాకేం తెలియదు, కేవలం తోడేలుతో పాటు వచ్చానని కోతి ఎంత మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది. నీతి: చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం. ముమ్మిడివరం అనే ఊర్లో సత్తయ్య అనే రైతు ఇంట్లో 2 కోడిపుంజులు ఉన్నాయి. ఆ కోడిపుంజులో ఒకదానికొకటి నేనే బలవంతుడని గొడవ జరిగింది. సరే, ఎవడు బలవంతుడో ఇప్పుడు తేల్చుకుందామని 2 కూడా పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి. చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాళలేక దూరంగా పారిపోయింది. గెలిచిన కోడిపుంజు విజయగర్వంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే పొలం నుంచి వచ్చి కునుకు తీస్తున్న సత్తయ్య పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకి కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది. నీతి: విజయగర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు. రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూరమృగాలు ఉంటాయి, మంద నుంచి బయటకి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలని కోపడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుటున పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది. నీతి: పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. ఒక అడవిలో స్నేహితులైన చిలుక, జింక ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలా నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదటున పారిపోయింది. వేటగాడు పట్టుకునే లోపు చిలుక రివ్వున ఎగిరిపోయింది. దీనివల్ల తెలుసుకునే నీతి ఏంటంటే, నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టద్దు.